ప్రభువు వాగ్దానం చేశాడు. నిజముగా ఆనాడు ఉన్న దేవుడు నేడు కూడా మన మధ్య ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడుగా ఆయన మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్య ఉన్నాడు. ఈ సమయంలో చాలా పాటలు మనం పాడుకుంటూ వచ్చాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాము. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 2-3 వచనాల వరకు మనం చదువుకుందాం. 19, 20, 21 వచనం వరకు చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్ములను పంపుచున్నానని వారితో చెప్పెను. చాలండి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగము మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి యోహాను రాసినటువంటి ఈ యోహాను పత్రికలో మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి గత వారము మనము పునరుద్ధాన పండుగ మనము జరుపుకున్నాము. ఈ పునరుద్ధాన పండుగలో మరి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అదే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనంట ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారము తెల్లవారుజామున ఆయన తిరిగి లేచినట్లుగా మనము చూస్తాము. అలాగే ఈ సాయంకాలానికి, ఆదివారం సాయంకాలానికి తన శిష్యులందరూ కూడా మరి వారి గృహాల్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆయనను గూర్చి వారు ఆలోచన చేస్తున్న సందర్భంలో యేసు వారి మధ్య నిలిచినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి వారి మధ్య ఆయన నిలిచినట్లుగా మనం చూస్తున్నాము. తరువాత ఆయన వారి మధ్య నిలిచి వారితో అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక అని అంటూ ఉన్నాడు. మీకు సమాధానము కలుగును గాక అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధిని, మరణమును, మృత్యువును, సాతాన్ని, లోకాన్ని ఆయన తిరిగి జయించి తిరిగి లేచిన తర్వాత లేఖనాల ప్రకారము ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఆయన నివసించాడు. 40 దినాలు తన శిష్యులను కలుసుకున్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచి ఈ భూమి మీద 40 దినాలు ఆయన ఈ భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత చెదిరిపోయినటువంటి తన శిష్యులందరినీ కూడా ఆయన బలపరిచి వారిని స్థిరపరిచి దేవుడు ఎందుకొరకైతే ఈ లోకానికి వచ్చాడో, ఏ పని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఆయన నిర్వర్తించినటువంటి పనిని ఆయన ముగించి వెళుతూ ఆ బాధ్యతను తన శిష్యులకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ
మనం ఇందాక చదువుకున్న వచ్చిన భాగంలో వారు కూడంట తండ్రి నన్ను, చదవండి వచ్చి నన్ను అందించండి. ఆదివారం సాయంకాలం కింద వచ్చిన 20 వచ్చిన ఆయన అలాగు చెప్పి వారికి తన చేతుల ప్రక్కన చూపగా ఆయన, ఇంకోటి చదవనమ్మా. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను తన ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషపడ్డారంట. యేసు మరలా మీకు సమాధానం కలుగును గాకని తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్ములను పంపుచున్నాను అని వారితో చెప్పెను. చాలండి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను పంపుతున్నాను అని అంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకు ఆయనను ఈ లోకానికి పంపించాడు అని మనం గమనించినట్లయితే, ఈ సమస్త మానవాళిని విమోచించుట కొరకై తండ్రి ఆయనను పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అందుకే యెషయా గ్రంథంలో మనము ఒక మాట, ఈస్టర్ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు మనము ఆ మాటను మనము ధ్యానం చేశాము. 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగాను చేయును. చాలండి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనం గమనించినట్లయితే తండ్రి ఎందుకు ఆయనను పంపించాడు ఈ లోకానికి అని మనము గమనించినట్లయితే, ఆయన తనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేతంట అనేకులను నిర్దోషులుగా చేయడానికి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన ఈ లోకానికి పంపాడు. నా ప్రియ దేవుళ్ళారా, ఎందుకు తండ్రి అక్కడ వారితో శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, తండ్రి నన్ను ఎందుకు పంపాడో నేను ఆ తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తూ వచ్చాను అనని అక్కడ ప్రభు తన యొక్క 12 మంది శిష్యులను, అక్కడ ఉన్నటువంటి తన పిల్లలైనటువంటి వారిని ధైర్యపరిచి వారితో మాట్లాడినట్లుగా మనము ఈ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. చూడండి, తండ్రి ఎందుకు ఆయన పంపాడంటే అనేకులను నిర్దోషులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మనం గమనించినట్లయితే, అనేకులంట నిర్దోషులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన తన తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నెరవేర్చి వెళుతూ తన శిష్యులను ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తాము. చాలా సందర్భాలు ఈ 4 సువార్తల్లో కూడా మనం చూస్తే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో మనం చూసినట్లయితే తన శిష్యులైనటువంటి వారిని ప్రభు బలపరిచినట్లుగా మనం చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే సందర్భంలో వారు కలవరంతో నింపబడినప్పుడు, వారు నిరాశలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, అయ్యో ఆయనను ఎంత అన్యాయముగా సిలువ వేశారు, ఆయనను అన్యాయముగా సిలువకు అప్పగించారు అని వారందరూ కలవరంతో ఉన్నప్పుడు వారందరినీ ప్రభు బలపరిచినట్లుగా మనం చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆ రోజు తన 12 మంది శిష్యులను ప్రభు కలుసుకొని వారిని బలపరిచిన తరువాత ఆ శిష్యులందరూ కూడా ఏమయ్యారంటే
దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని వారు పొందుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వారు సువార్తను ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రారంభించినటువంటి ఈ శాంతి రాజ్యాన్ని తన శిష్యులైనటువంటి వారి మీద, వారి బుధస్కంధముల మీద ఆయన ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ఆ శిష్యులు ప్రారంభించినటువంటి ఈ పరిచర్యలు నేటికి తన పిల్లలైనటువంటి వారు, తన సేవకులైనటువంటి వారికి దేవుడు వారికి ఆ బాధ్యతనిచ్చి లోకములోనికి, దేవుని సేవకులైనటువంటి వారిని లోకంలోనికి పంపుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు? దేవుడు ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకు మనలను ప్రేమించాడు అని మనం గమనించినట్లయితే, దేవుడు మనలను ప్రేమించాడో అలాగే లోకములో ఉన్నవారిని కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రేమించవలసినటువంటి వారమైంటూ ఉన్నాము. చూసారా, యేసయ్య లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తనను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన ప్రాణమును లెక్క చేయనటువంటి వాడుగా ఉన్నాడు. తన ప్రాణమును ధారగా పోసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంతగా ఏళన చేస్తూ వచ్చారు, అవమానపరుస్తూ వచ్చారు, గేలి చేస్తూ వచ్చారు. ఆయన శరీరం అంతా కూడంట రక్తపు ముద్దగా మారిపోయిందంట. రక్తపు ముద్దగా మారిపోయింది. ఆయనంట ఎలాంటి వాడంట? ధవళవర్ణుడంట, రత్నవర్ణుడంట, ఎంతో అతి సుందరుడైనటువంటి వాడు ఒక కురీపిగా మారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అలా ఆయన మారిపోయాడు అంటే, ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు లోకాన్ని ఆయన అంతగా ప్రేమించాడు అని మనం గమనించినట్లయితే, లోకములో ఉన్నటువంటి అనేక మందినంట ఆయన నిర్దోషులుగా చేయడానికి ఆయన అంతగా శ్రమను అనుభవించవలసి వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ భారము ఏంటి అని మనం గమనించినట్లయితే, మనము కూడా లోకంలోనికి వెళ్ళి అనేకులను, అనీతిమంతులైనటువంటి వారిని నీతిమంతులుగా మనము తీర్చవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి దూరమైనటువంటి వారిని దేవుని దగ్గరికి మనము నడిపించవలసినటువంటి వారమైంటూ ఉన్నాము. చూడండి, ఆ దినము ప్రభు వారిని దర్శించి వారికి మీకు సమాధానము కలుగును గాక అని చెబుతూ, తండ్రి నన్ను ఎందుకు పంపాడో తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తూ వచ్చాను, కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా లోకములోనికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని వారికి అక్కడ బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అదే వచనంలో మనం చూస్తే 20వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం చదవండి. 21వ వచనం చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను పంపుచున్నానని వారితో చెప్పెను. నేను కూడా మిమ్ములను పంపిస్తున్నాను అని వారితో చెప్తా ఉన్నాడు. దేవుడు వారికి ఏమిచ్చాడు అని మనం గమనించినట్లయితే, వారికి సర్వాధికారమును దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆయన సర్వాధికారమును వారికి అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు ప్రభువుని దర్శించిన తర్వాత, వారు ప్రభువుని కలుసుకున్న తర్వాత, ప్రభుతో వారు మాట్లాడిన తర్వాత, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించినటువంటి వారై లోకములోనికి వెళ్ళి దేవుని కొరకు గొప్ప పరిచర్య చేసినటువంటి వారుగా ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఎంతో మంది భక్తులను మనం చూస్తాం. ఆయన శిష్యులు ఏ రీతిగా వాడబడుతూ వచ్చారు, ఎంత బలముగా దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారుగా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి వారు ధైర్యముగా లోకంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వారు ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో దేవుడు నీకు నాకు అదే భారమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజముగా నీవు ఆయన పునరుద్ధాన బలమును నీవు అనుభవించినట్లయితే, నీవు ఆయన ప్రేమను నీవు రుచి చూచినట్లయితే,
లేకుంటే దేవునితో నీవు మంచి సత్సంబంధాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమను ప్రకటించకుండా, దేవుని సువార్తను ప్రకటించకుండా మనము ఉండలేము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఎంత శక్తిని వారు పొందుకున్నారు అని మనం గమనించినట్లయితే, ఒకవేళ ఆయన అప్పగించబడినప్పుడు వారు చెదిరిపోవచ్చు, భయపడిపోవచ్చు. కానీ చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం కూడా చాలాసార్లు కలవరం చెందొచ్చు, లేకుంటే భయపడిపోవచ్చు. అంటే పరిస్థితులను చూసి, లోకాన్ని చూసి, లోకంలో ఉన్న పరిస్థితులను చూసి ఒకవేళ భయాన్ని కలిగిన వారుగా ఉండవచ్చు, ఆందోళన కలిగిన వారుగా ఉండవచ్చు, కృంగిపోయిన వారుగా ఉండవచ్చు. అయినప్పటికీ నిజముగా దేవుని గినక మనము ఆయన పునరుద్ధాన బలమును, ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన పునరుద్ధాన అభిషేకమును మనము అనుభవించినట్లయితే లోకంలో మనకు వచ్చే శ్రమలు ఎన్నదగినటువంటివి కాదు. దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాం కదా, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను. యేసయ్య లోకాన్ని జయించాడు. అందుకే తన పిల్లలతో కూడా అంటున్నాడు, ఇదిగో మీకు లోకములో శ్రమ కలుగును. ఆ రోజు తన శిష్యులు కూడా ఎన్నో శ్రమలు గుండా వారు వెళుతూ వచ్చారు. ప్రభువు కూడా శ్రమలు గుండా వాళ్ళు వెళుతూ వచ్చారు. అయితే ప్రభు ఆ శ్రమలన్నిటినీ ఆయన జయించినటువంటి వాడుగా ఉన్నాడు, మనం ఈ వచనాల్లో గమనించినట్లయితే. అందుకే ఆయన అంటాడు, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను. ఆయన లోకాన్ని జయించిన జయశాలి, ఆయన లోకాన్ని జయించిన జయశాలి. అందుకే మనం ప్రతి పరిస్థితుల్లో మనకున్నటువంటి అది వ్యాధ, బాధ, నిరాశ, అది నిస్పృహల, లేకుంటే అది అవమానమా, నిందల, అనారోగ్యమా, ఆర్థికమా, ఏదైనప్పటికీ కూడా ఆయన వైపు మనం చూసినట్లయితే మనం వాటన్నిటిని కూడా ఏం చేస్తాము, జయించగలిగేటువంటి వారిగా ఉన్నాము. ఎందుకంటే మనం ఎవరిని కలిగి ఉన్నాము, జయశాలిని మనం కలిగి ఉన్నాము. లోకమును జయించిన జయశాలిని మనం కలిగి ఉన్నాము. ఆయనను మనం కలుసుకున్నాము, ఆయనతో మనం ఉన్నాము, ఆయనతో పెనవేసుకున్నాము. ఆయన సేవకులము, ఆయన పరిచారకులము, ఆయన పిల్లలము. కాబట్టి జయించినటువంటి జయశాలి ఆయన మనతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకాన్ని జయించాను. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి అంటే మనము దేవుని వైపు మనం చూడవలసినటువంటి వారమైంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆ రోజు పిరికి వారుగా ఉన్నప్పటికీ కూడా, ధైర్యం చెడిన వారుగా ఉన్నప్పటికీ కూడా, కలవరంతో ఉన్నవారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని దర్శించినప్పుడంట దేవుని శక్తి చేత వారు నింపబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని అభిషేకం చేత వారు నింపబడినటువంటి వారుగా ఉన్నారు. ఏ శక్తి వారిని ఎదిరించలేకపోతూ వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు యేసయ్య కొరకు మండుచున్నారు, వారు ప్రకాశిస్తూ ఉన్నారు. ఏమండి, అగ్ని జ్వాలల వలె వారు రగిలించబడిన వారే నేటికి ఈ పరిచర్యను ఇన్ని ప్రాంతాలకు వారు విస్తరింప చేసిన వారిగా ఉన్నారు. ప్రభు శిష్యుల గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? వారు సువార్త ప్రకటిస్తా ఉంటే, అయ్యో భూమిని తల్లక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎవరంట వారు? భూమిని తల్లక్రిందులు చేసిన వారంట. భూమిని తల్లక్రిందులు చేసిన వారు. వారికి భూమిని తల్లక్రిందులుగా చేస్తూ వచ్చారంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు భూమిని తలక్రిందులుగా చేస్తూ వచ్చారు? ఎందుకు ఆ అభిషేకం, ఎందుకు ఆ యొక్క శక్తి అని మనం గమనించినట్లయితే, వాళ్ళు ప్రభువుని ఏం చేశారంట? ప్రభువుని కలుసుకున్నారు. ఏమండి, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారు ప్రభువుని కలుసుకున్న తర్వాత, ప్రభు శక్తిని పొందుకున్న తర్వాత వారు ప్రకటిస్తా ఉంటే వేల కొలది ప్రజలు ప్రభువుని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, వారు పేతురు ప్రకటిస్తే ఎంతమంది అంట? ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. మరొకసారి 5,000 మంది అంట.
3,000 మంది ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడుతూ వచ్చారు. ఎందుకు అంటే ప్రభువులో ఉన్నటువంటి శక్తి వారు అనుభవించారు, ప్రభు యొక్క అభిషేకాన్ని అనుభవించారు. అందుకే వారు మాట్లాడుతుంటే వారికి ఎవరు ఎదురు చెప్పలేకపోయారంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్క వచనాన్ని నేను చూంచి నేను ముగిస్తాను. చాలా చెప్పాలనుకున్నాను, లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి చాలా షార్ట్ గా నేను ముగిస్తున్నాను. నిజంగా నేను తోమాను గురించి చెప్పాలనుకున్నాను. ఈరోజు తోమాను గురించి చెబితే చాలా సమయం అయిపోద్ది. నిజంగా ప్రభు యొక్క శిష్యులలో 12 మంది శిష్యుల్లో తోమా అనేటువంటి శిష్యుడు మన భారతదేశానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించిన వాడు. మద్రాసు ప్రాంతానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తను మద్రాసు ప్రాంతానికి వచ్చి తోమా అనేటువంటి భక్తుడు దేవుని సువార్తను ప్రారంభించాడు భారతదేశానికి. ఈరోజు భారతదేశంలో సువార్త పరిచయం జరుగుతుందంటే నిజంగా వీటన్నిటికి కారణము తోమానే అయి ఉండొచ్చేమో. నిజంగా తోమా గారు దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన బలమును వారు చూశారో దేవుని కొరకు వారు మండుచు ప్రకాశించినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఒక్క వచనాన్ని నుంచి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. మొదటి నుంచి కూడా చదువుదాం. మొదటి నుంచి కూడా దయచేసి చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు దేవాలయపు అధిపతియు సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానమును కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానమును వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడంట ఎంతమంది రక్షించబడ్డారంటే ఇంచుమించు 5,000 మంది రక్షించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి దేవుని పిల్లలారా, ప్రభువుని ఎరిగినటువంటి నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు ప్రభువుని ఎరిగినట్లయితే, మీరు ప్రభువుని అంగీకరించినట్లయితే ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును మనం ప్రకటించ బద్ధులమై ఉంటూ ఉన్నాం. యేసయ్యను ప్రకటించడానికి మనం సిగ్గుపడవలసిన పని లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథము పరిశుద్ధమైనటువంటి ఈ వేద గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథానికే పరిశుద్ధ గ్రంథం అని పేరు రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథము ఒక పుక్కటి పురాణాలు కాదు, ఎవరో రాసిన కల్పితమైన గాథలు కాదు. మన జీవిత విధానము ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. మానవుని మనుగడ, మానవుడు ఎలా జీవించాలి, ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎలా నీతిగా ఈ లోకంలో బ్రతకాలనేటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇవి పుక్కటి పురాణాలు కాదు, ఇవి పుక్కటి పురాణాలు. లేకుంటే మానవ కల్పితంతో రాసినటువంటిది కాదు, లేకుంటే ఏవేవో కల్పితమైనటువంటి గాథలు కాదు ఇది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనము ప్రకటించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్ లో ఆయా ప్రాంతాల నుండి దేవుని మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2020 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి తన యవ్వన కాలమును
నీ కొరకు, నా కొరకు, ఈ సమస్త మానవాళి కొరకై ఆయన తన ప్రాణమును ధారపోసిన వాడిగా ఉన్నాడు. తన రక్తాన్ని చిందించినటువంటి వాడిగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి దేవుడు, ఏకైక దేవుడు ఆయన ఒక్కడే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరో ఈ లోకంలో, చరిత్రలో ఎందరో ఈ లోకంలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. వారు తిరిగి లేచినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు మనకి ప్రభు లేచినటువంటి ఆధారాలు మనకున్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు, అలాగే ప్రభువుని విశ్వసించినటువంటి నీవు కూడా ఆయన ఒకవేళ నీవు అంగీకరించినట్లయితే ఒకానొక దినం మనం కూడా ఈ లోకంలో చనిపోవడం ఖాయము. కానీ మనం చనిపోతే, ఆయన యందుండి మనం చనిపోయినట్లయితే ఒకానొక దినము ఆయన నిత్యత్వంలో మనము ఉండబోతున్నాం. నువ్వు అలా నీవు నమ్మినట్లయితే, యేసు క్రీస్తు ఆయన నా కొరకు చనిపోయి, ఆయన నా కొరకు సమాధి చేయబడి, ఆయన మూడో దినాన తిరిగి లేచాడని నీవు నమ్మినట్లయితే, నీవు కూడా ఒకానొక దినము తిరిగి నీవు లేస్తావు అనేటువంటి నమ్మకాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభుల వారిని నేడే ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీవు సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే ఒకానొక దినము ఆయన నిత్యత్వంలో నీవు నేను మనము ఉండబోతున్నాము. కావాలా ఈ వాక్యము? నేడే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. అట్టి వాక్యము దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. రక్షించబడే నీవు ఆయన గురించి ప్రకటించు. రక్షించబడిన నీవు ఈ దినము ఆయన్ని అంగీకరించు.